వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. దేశ రాజ్యాంగాన్ని రూపొందించటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యం తోటి ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుంచి అనగా జనవరి 26, 1950 నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో, ప్రాథమిక హక్కులతో, తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి పదంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలైన అవేశంలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇంటి, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాలలో గ్యారెంటీ పథకములను అమలు చేయమైనది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇంటి ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయుటకు దరఖాస్తులను స్వీకరించి పరిశీలించి గ్రామ సభల ద్వారా ముసాయిదా జాబితాను తయారు చేయడం జరిగినది. అట్టి అర్హులైన లబ్ధిదారులకు జిల్లాలోని 31 గ్రామీణ మండలాలలో ఒక్కొక్క పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీలలో ఈ రోజు నుండి ఈ 4 సంక్షేమ పథకాల ఫలాలను అందజేయడం జరుగుతుంది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి జిల్లాలో రైతు భరోసా పథకం కింద ఈ రోజు నుంచి ఎకరాకు సీజన్ కు 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ప్రతి అర్ధ సంవత్సరంతో 6,000 చొప్పున వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణానికి ఇంటి స్థలం కలిగి ఉన్నవారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచలేనిది. ప్రస్తుతం ఆహార భద్రత కార్డులు జిల్లాలో కుటుంబ సభ్యుల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రత కార్డుల పంపిణీ, అలానే కుటుంబ సభ్యుల కొత్తగా పేర్లను నమోదు చేయటకు ఈ రోజు నుండి జరగడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచలేనిది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమ మరియు గురుకులాలలో అక్టోబర్ 2024 నుంచి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ విద్యార్థులకు డైట్ 40% చొప్పున మరియు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగినది. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద మన జిల్లాలో 2,40,825 కుటుంబాలకు 8,43,599 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగినది. దీని గాని ప్రభుత్వం 25.41 కోట్ల రూపాయల సబ్సిడీ అందించడం జరిగింది.
వ్యవసాయం 2024-25 యాసంగి సీజన్ లో 5.18 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4.19 లక్షల ఎకరాలు, శనగ 16,000 ఎకరాలు, మొక్కజొన్న 23,000 ఎకరాలు, ఎర్రజొన్న 33,000 ఎకరాలు సాగు అవుతుందని అంచనాలు సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలో యాసంగి 24-25 గాని యూరియా 75,000 మెట్రిక్ టన్నులు, DAP 18,919 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పొటాష్ మరియు కాంప్లెక్స్ ఎరువులు మంది రైతుల పంట రుణాలు 782.31 కోట్ల రూపాయలు. 2024-25 వానాకాలం సీజన్ లో మొత్తం 676 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగినది. దీనికి గాను 1,140 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. జిల్లా ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినది. 3,03,118 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సన్నాలు 44,703 రైతుల నుంచి కొనుగోలు చేసి 151.56 కోట్ల రూపాయలను బోనస్ గా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం కింద ఈ జిల్లాలో డిసెంబర్ 15వ తేదీ 2023 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు మహిళలు 3,61 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. సగటున ప్రతిరోజు 94,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు, నియమించుకోవడం జరిగింది. జిల్లాలోని అన్ని కేటగిరీల విద్యుత్తులో వినియోగదారులకు 24 గంటల విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది. బృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 2,78,065 కుటుంబాలకు ప్రతి నెల 0 బిల్లులు జారీ చేయడం జరుగుతున్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 102.66 కోట్ల రూపాయలు సబ్సిడీ అందజేయడమైంది. నాయి బ్రాహ్మణ తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది. కుటుంబానికి ఉన్న 5 లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 లక్షల వరకు పెంచడం అయినది. ఈ పథకం కింద గుర్తించిన 1,835 రకాల వ్యాధులకు గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు అందించడం ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టమైనది. ప్రజలు అందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, వైద్యులకి, పారిశుద్ధ్య కార్మికులకి, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాని అభివృద్ధి పదంలో నింపుటకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.